హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. వినాయక చవితికి స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములు అంటే ఉండ్రాలను ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను చెప్పిన కొలతలతో ఉండ్రాలు చేశారంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తాయి. సింపుల్ అండ్ టేస్టీగా కుడుములు చేసుకోవడం కోసం 400 గ్రామ్స్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. బియ్యాన్ని ఆరబెట్టుకున్న తర్వాత మరీ సన్నగా కాకుండా గోధుమ రవ్వలాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం వల్ల అందులో పిండిగా ఉంటుంది కాబట్టి పిండి జల్లెడ సహాయంతో పిండిని జల్లించేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 గ్లాస్ వాటర్ పోసి 200 గ్రామ్స్ బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు, పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. శుభ్రం చేసి అరగంట నీళ్ళల్లో నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని బెల్లం నీళ్ళలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని బెల్లం కరిగే వరకు నీళ్ళను మరగనివ్వాలి. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు బెల్లం కరిగిందో లేదో అని గరిటెతో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. బెల్లం ముక్కలు ఎక్కడ కనిపించడం లేదు కాబట్టి బెల్లం కరిగిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి బియ్యపు రవ్వని వేసుకోవాలి. 200 గ్రామ్స్ బెల్లానికి 300 గ్రామ్స్ బియ్యపు రవ్వ సరిపోతుంది. రవ్వ వేసుకునేటప్పుడు గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. బెల్లం నీళ్ళు ఈ విధంగా ఉండాలి, ఎందుకంటే రవ్వ ఉడికేసరికి బాగా గట్టిగా అవుతుంది కాబట్టి. అడుగు మాడకుండా బాగా గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. కుడుములకు బియ్యపు రవ్వని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. బియ్యం రవ్వ వేడిగా ఉన్నప్పుడే కుడుములను చేసుకోవాలి. చేతికి కొంచెం నీళ్ళని అంతుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఉండ్రాల్లాగా చేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన రవ్వను కూడా ఇలాగే ఉండ్రాల్లాగా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ కుడుములను ఆవిరికి ఉడికించడం కోసం జల్లెడ కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకోవాలి. ఇలాంటి గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుడుములు అన్నిటినీ ఈ గిన్నెలో పెట్టాలి. లోతు ఎక్కువగా ఉన్న గిన్నెలోకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్ళ గిన్నె మీద కుడుముల గిన్నె పెట్టి పైన మూత వేసి కవర్ చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 8 to 10 మినిట్స్ వరకు కుడుములను ఆవిరికి ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కుడుములను పట్టుకున్నప్పుడు చేతికి రవ్వ అంటకూడదు. అలా అంటకుండా ఉంటే కుడుములు బాగా ఉడికినట్టు. సింపుల్ అండ్ టేస్టీగా వినాయక చవితికి స్వామివారికి ఇష్టమైన కుడుములను ఎలా తయారు చేయాలో చూసారుగా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే కానీ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.